హరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేశమీశం. వందే శివానంద గురు ప్రవీరం వందే సదా జ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతారమఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం. రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతానశేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జఘాన యః పూర్వవైద్యాయ నమోऽस्तु తస్మై. యః పూర్వవైద్యాయ నమోऽस्तु తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ స్థితి ప్రకరణంలో ఇప్పటి వరకు మనము బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనేటువంటి అంశము గురించి వశిష్ఠుల వారు ఏ విధంగా వివరించారో తెలియచేసుకున్నాము. ఇప్పుడు జీవన్ముక్త గుణ వర్ణనము అన్నారు. జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎటువంటి గుణాలు కలిగి ఉంటాడు, అట్టి వారిని ఎలా గుర్తించాలి, ఈ విధంగా మనము ఈ అంశం ద్వారా తెలుసుకోబోతున్నాం. ఓ రామచంద్ర, తత్వవేత్తలు ప్రాజ్ఞులు జ్ఞానముచే వర్ధిల్లేటువంటి చిత్తము కలివారు అయినటువంటి మహాత్ములు ఎట్లు ఈ ప్రపంచమును విహరిస్తున్నారో అట్లే విహరింపవలయును కాని మూడును వలె కాదు అన్నారు ఇక్కడ. కావున ఈ యొక్క తత్వజ్ఞానం కలిగినటువంటి వారు ప్రాజ్ఞులు, జ్ఞానము చేత వర్ధిల్లేటువంటి చిత్తము కలిగినటువంటి వారు, అటువంటి మహాత్ములు ఎట్లు ఈ ప్రపంచములో వ్యవహరిస్తున్నారో అట్లే వారిని అనుసరించాలి తప్ప మూర్ఖుల్ని కాదు అన్నారు. కావున ఎప్పుడు మహనీయులనే అనుసరిస్తారు ఎవరైనా సరే. అటువంటి వారి యొక్క ఆచరణనే అనుసరిస్తూ ఉంటారు కనుక అటువంటి మహనీయులు బహుజాగరూకులే ఉంటారు. కావున ఈ యొక్క సాధకులు ఎవరి మంది కూడా మనము ఎవరెవరిని అంటే వారి యొక్క జీవిత చరిత్రను చదివో, లేదా ఎవరైనా చెప్పగా వినో, లేదా ప్రత్యక్షంగా ఇప్పుడు మన ముందున్నటువంటి మహనీయుల్ని చూసో వారి వ్యవహారం గ్రహించి వారు ఎట్లుంటున్నారు, ఎక్కడుంటున్నారు, ఎలా ఉండి క్రియాచరణ చేస్తున్నారు గమనించి వారిని అనుసరించాలి. అంతేకాని మనకంటే అదుములుగా ఉన్నటువంటి వారిని, మూర్ఖుల్ని, మూఢ చిత్తము కలిగిన వారిని ఎప్పుడు కూడా అనుసరించరాదు. వాళ్ళు భౌతికములో ఎంతో గొప్ప విధానములో వాళ్ళు ఒకవేళ భౌతిక విధానములో వాళ్ళు గొప్ప ధనం కలిగినటువంటి వారు కావచ్చు, గొప్ప భాగ్యం కలిగిన వారు కావచ్చు, గొప్ప పదవులు కలిగిన వారు కావచ్చు. కానీ వారుండే తత్వాన్ని గమనించాలి. ఏ తత్వంతో ఉండి వాళ్ళు ఈ యొక్క అనుసరణ చేస్తున్నారు, ఆచరణ చేస్తున్నారు, అది గమనించి వారిని అనుసరించాలి తప్ప వారికి ఉండేటువంటి భోగభాగ్యాన్ని చూసి వాటిలో పడిపోకూడదు ఎప్పుడూ కూడా. సాధకుడు బహుజాగరూకుడై ఎవరిని అనుసరించాలి అనేది గమనించి మహనీయుల యొక్క విధానములో వారు ఎట్లు ధరించారు, ఏ స్థితిలో ఉండి వారు జీవన్ముక్తత్వాన్ని పొందారు అనేది గమనించాలి. గమనించి మన ఆచరణకు తెచ్చుకోవాలి. కావున జీవన్ముక్తులను, నిత్యతృప్తులను, మహాధీమంతులైనటువంటి మహాత్ముల యొక్క ఆచరణని
అనుసరించవలను, కానీ భోగలాలసులైనటువంటి మూర్ఖుల యొక్క ఆచరణని ఎన్నడూ అనుసరించకూడదు. కావున ఎవరిని అనుసరించాలి అంటే ఈ జీవన్ముక్తత్వ స్థితి జీవించి ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వారు, నిత్య తృప్తులు, ఎల్లప్పుడూ తృప్తిగా జీవించేవారు, మహాధీమంతులు అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారు, ధైర్యము కలిగినటువంటి వారు, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క ఆచరణనే అనుసరించాలి. అంతేగాని భోగాల యొక్క లాలసత్వంతో మునిగి తేలుతున్నటువంటి మూర్ఖుల్ని ఎన్నడూ అనుసరించకూడదు. అదేవిధంగా బ్రహ్మతత్వమును జగత్తత్వమును ఎరిగిన మహనీయులు ఈ జగత్తునందలి వ్యవహారమును త్యజింపరు, వాంఛింపరు. ఎలా ఉంటారు వారు అంటే, ఈ బ్రహ్మతత్వాన్ని జగత్తత్వాన్ని ఎవరైతే ఎరుగుతారో, గుర్తిస్తారో, ఈ జగత్ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, ఈ జగత్తులో నిండి ఉన్నది ఏమిటి, బ్రహ్మం యొక్క సత్యత్వ స్థితి ఏమిటి, జగత్ యొక్క మిథ్యాత్వ స్థితి ఏమిటి ఇత్యాదివి బాగా అవగాహన కలిగిన మహనీయులు ఈ జగత్తునందు ఈ వ్యవహారాన్ని ఏది కూడా పనిగట్టుకుని వదిలిపెట్టరు, త్యజింపరు, విడిచిపెట్టరు. అలాగే వాంఛింపరు, కోరరు. అంటే ఏ నిమిషానికి ఏది వస్తే దాన్ని ఆచరించుకుంటూ వెళ్తారు. సమయానుకూలంగా వర్తమానానికి అనుగుణంగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు తప్ప, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, రాకూడదు అన్నట్టుగా దాన్ని వ్యతిరేకించరు. వచ్చిన దాన్ని ఎప్పుడు వ్యతిరేకించరు, రాని దాన్ని కోరరు. ఇది జీవన్ముక్తుని యొక్క లక్షణం. అది ఏదైనా సరే, అటు ఇటైనా ఇటు దటైనా ఆ నిమిషానికి అది ఆచరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కనుక యథాప్రాప్తములకు సమస్త కార్యములను అసక్త బుద్ధితో ఆచరిస్తూ ఉంటారు. కావున యథాప్రాప్తంగా ఎప్పుడెప్పుడు ఏది ప్రాప్తమవుతాయో సమస్త కార్యాలను ఆచరిస్తారు. వారు పనిగట్టుకుని ఇది వదిలిపెట్టేసి ఇది ఎందుకులే, ఇది చెడ్డది, లేకపోతే ఇది అనుకున్నట్టుగా కార్యాన్ని విడిచిపెట్టరు. కానీ ఆ కార్యములు యందు సక్తత లేకుండా ఉంటారు. అన్ని కార్యాలు చేస్తారు, కానీ నేను చేశాననే అహంభావన లేకుండా ఉంటారు, దేహ అభిమానము లేకుండా ఉంటారు. కావున ఒప్పుకుని వచ్చాము కనుక చేసి తీరాలి అన్నట్టుగా దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప, దానివల్ల ఏమొస్తుంది, ఫలం ఏమిటి, ఇప్పుడు ఇది అనుకుంటే అది వచ్చింది ఏమిటి అని ఎప్పుడు అనుకోరు. ఏది వచ్చినా ఒకలానే స్వీకరణ చేస్తూ దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ మనసుల్లో ఎక్కడ కించిత్తు భేదం ఉండదు, హెచ్చు తగ్గులుండవు. వారి మనసులో సమంగా ఉంటారు. ఇదే జీవన్ముక్తుల లక్షణం. ఏ నిమిషానికి ఏదొచ్చినా ఆశ్చర్యపోరు. అదంతా ప్రకృతి ధర్మం అనుకుంటారు. కావున యాథాలాపంగా అన్ని క్రియాచరణలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. తత్వజ్ఞానులకు మహాత్ములు లోకమును ఎచ్చటను, ప్రభావమునకును, అభిమానమునకును, కుల దక్షత్వాది గుణములకును, కీర్తికిని, సంపదలకును లోబులై ఉండరు. అవి మిథ్యయని ఎరుగుదురు. కావున తత్వజ్ఞానులైన మహాత్ములు ఎలా ఉంటారో కూడా చెప్పారు ఇక్కడ. ఎలా ఉంటారంటే, లోకమును ఎచ్చటా కూడా ఏ ప్రభావానికి వారు లోనవ్వరు. వారి మనసు ఎట్టి ప్రభావానికి లోనవ్వదు. కానీ ఆ నిమిషానికి ఎలా వర్తించాలో అలా వర్తిస్తారు. ఈ యొక్క జగత్ విధానములో సంఘపరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, వారికి ఉండే బాధ్యతల విధానంలో కానీ ఎలా నటించాలో అలా నటిస్తారు, ఎలా ఉండాలో అలా ఉంటారు. కానీ లోపల మనసుతో దేన్ని తీసుకోరు, తమను తాము గుర్తెరింగే ఉంటారు. కనుక ఎట్టి ప్రభావానికి లోనవరు. అభిమానమునకు కానీ, ప్రత్యేకమైన దేహ అభిమానం ఉండదు, కులతత్వం ఉండదు, కులదక్షత్వాది అంటే నేను సమర్థుడిని, నేను గొప్పవాడిని, ఏదైనా చెయ్యగలను అనే అహంకారం ఉండదు, కుల వివక్ష ఉండదు. గుణములకు కానీ, కీర్తికి కానీ, సంపదలకు కానీ దేని విషయంలోనూ కూడా లోభత్వం ఉండదండి. ఎప్పుడు హెచ్చుగానే ఉంటారు. అన్ని విధాలా కూడా వాళ్ళు ఉత్తములుగానే ఉంటారు, ఉత్తమమైన విధానములోనే ఉంటారు. లోభత్వము అంటే ఎవ్వరికీ దక్కనివ్వరు, వారు అనుభవించరు. ఇది లోభి యొక్క లక్షణం. కానీ జీవన్ముక్తుడు ఎప్పుడూ చక్కగా విశాల స్వభావంతో ఉంటాడు.
ఉన్న దాంట్లో తాను ఎప్పుడు కూడా దాన్ని పంచుతూనే ఉంటాడు. ఏదో విధంగా ఉదారమైన ఆలోచనతో, ఉదారమైన గుణములతో, దేన్ని అతిగా తీసుకోని గుణములతో, ఉదార స్వభావంతో ఉంటాడు. కనుక ఎప్పుడు ఏది ఎక్కడ త్యాగం చేయాలన్నా అటువంటి జ్ఞానులకే సాధ్యమవుతుందండి. త్యాగం చేయటం అనేది ఆలోచించకుండా దానికోసం ఎంపర్లాడకుండా బలవంతంగా చేసేటువంటి త్యాగం త్యాగం కాదండి. సహజంగా చేయగలిగి ఉండాలి. కనుక ఉదారంగా ఉంటారు. ఎందుకు ఉదారవంతులై ఉంటారు అంటే ఇవన్నీ యథార్థము కాదు. తటస్థంగా అప్పుడు ప్రాప్తిస్తాయి. కొంతవరకు ఉంటాయి. మళ్ళీ అవి నశించుని పోతాయి, లేకపోతే దూరం అయిపోతూ ఉంటాయి. కావున ఇది ఏది పూర్తిగా ఎవరిది కాదు. ఎవ్వరము తీసుకొచ్చింది కాదు. ఎవరము తీసుకెళ్ళేది కూడా కాదు. మధ్యలో వచ్చాం. మధ్యలో ఉన్న వాటిని అనుభవిస్తున్నాం. మధ్యలోనే వెళ్ళిపోతాం. కావున తెచ్చింది లేదు, తీసుకెళ్ళేది లేదు. మరి ఇవన్నీ ఎవరివి? భగవంతుని సొత్తండి. ఈ ప్రకృతి. ప్రకృతి నుంచి వచ్చిన సంపద. ప్రకృతి ఎక్కడది? పరమాత్మది. కనుక ఇదంతా భగవంతుని సొత్తే. యథార్థంగా మనం అనుభవించేది ఏదైనప్పటికీ కూడా మన దగ్గరికి ఏది ఉంటుంది అంటే మనం ఎంత అనుభవించడానికి అర్హత కలిగి ఉంటామో అది మన దగ్గరికి చేరుతుంది. కనుక అర్హత కలిగినంత వరకు చేరిన దాన్ని అనుభవించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ అనుభవించే దాంట్లో ఎవరికైనా ఎప్పుడైనా భాగాన్ని కల్పించటానికి ఏమాత్రం లోభత్వం ఉండదండి. ఎందుకంటే అది నాదైతే కదా. నాది అనుకుంటే ఎవరికి ఏం ఇవ్వాలన్నా చాలా ఆలోచిస్తాం. చాలా లోభత్వం వస్తుంది. ఇవ్వలేం, త్యాగం చెయ్యలేం. కానీ ఇదంతా పరమాత్మ సొత్తు, భగవంతుని సొత్తు. ఎవరిది కాదు. ఎప్పుడు ఉండేది, భగవంతుని నుంచి వచ్చేది. కనుక ఎప్పుడూ కొంతకాలము అక్కడ మనం వాడుకుంటున్నామంతే. వాడుకునే దాంట్లో భాగాన్ని కల్పించడం అనేది వారికి అర్హత ఉండొచ్చారనే గుర్తించాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి అర్థించారు అంటే మన దగ్గర ఉన్న సొత్తులో వారికి కొంత భాగం ఉంది. అందుకే వారు వచ్చి భాగాన్ని అడుగుతున్నారు, అర్థిస్తున్నారు అన్నట్టుగా పంచుతాడు తప్ప తనదేదో పోతుందని మాత్రం ఇవ్వడు. తానేదో ఇచ్చాను అనుకుని మాత్రం చేయడండి. తానేదో ఇచ్చాను అనుకుని చేసే దానం దానం కాదు. అది స్వార్థమవుతుంది. మళ్ళీ అది బంధాన్నే కలిగిస్తుంది. కానీ ఎవరి సొమ్మో వాడుకుంటూ ఉంటాం. అసలు వారు వేరుగా ఉన్నారు. మనం వాడుకుంటూ ఉంటాం. వారే వేరే వారిని పంపించి కొంత ఇమ్మని చెప్తారు. అప్పుడు ఇవ్వనడానికి మనం ఎవరమండి? వారిది, అసలైన వారిది. అందరికీ మూలం గాడ్, పరమాత్మ, భగవంతుడు. పరమాత్మ యొక్క సొత్తు ఇదంతా కూడా. ఇది అందరి సొత్తు. మన దగ్గర ఉండవలసినంత వరకు, మనకు అర్హత ఉన్నంత వరకు అది ఉంటుంది. ఇంకొకరికి దాని మీద అధికారం, ఇంకొకరికి అర్హత వచ్చినప్పుడు అది వారి దగ్గరికి వెళ్తుంది. కావునని గీతాసారం చెప్తుంది. ఈ రోజు నాది నాది అనుకున్నది రేపు ఇంకొకరిది అవుతుంది. నిన్న వేరొకరిది. ఏదైతే నువ్వు ఈ రోజు నాది నాది అనుకుంటున్నావో అది నిన్న వేరొకరిది. నువ్వు తెచ్చావా? అది కాదే. ఆ వేరొకరు కూడా నాదనుకున్నారు. కానీ ఇప్పుడు అది నీదయ్యింది. నీదనుకుంటున్నావు. కానీ ఇవాళ ఏదైతే నాదనుకుంటున్నావో అది రేపు ఇంకొకరిది. ఇదంతా ప్రకృతి ధర్మం. ఇందుకు ఎవ్వరూ అతీతులు కారు. ఇది నేర్చుకున్న వాళ్ళు, ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఏదైనా సరే, దేన్నైనా సరే తేలిగ్గా వదిలిపెట్టగలుగుతారు. త్యాగం చేయగలుగుతారు, వదిలిపెట్టగలుగుతారు. ఉదార స్వభావులై ఉంటారు. కనుక వారిలో ఎక్కడ లోభత్వం ఉండదండి. కులతత్వంలో కానీ, దక్షత్వంలో కానీ, ఇతరత్ర ఏ గుణ విధానములైనా సరే వారు మేటిగానే ఉంటారు, ఉదారంగా ఉంటారు, ఉత్తములుగా ఉంటారు అనేది గుర్తించాలి. ఇదే జీవన్ముక్తం తత్వజ్ఞుని యొక్క లక్షణం అండి. అదే విధంగా మహాత్ములైనటువంటి వారు సమస్తము నశించినను భేదమును పొందరు. నశించక ముందు ఎలా ఉన్నారో తమ దగ్గర ఉన్నదంతా నశించినా ఏమి ఖేదాన్ని పొందరు. అవన్నీ ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఏ మానసిక స్థితిలో అయితే ఉన్నారో అవన్నీ లేకుండా అయిపోయిన అదే మానసిక స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఉన్నప్పుడు కూడా అవి నావనుకోలేదు. అవి ఉన్నాయి, వాడుకున్నాడు. కనుక అవి పోయినప్పుడు కూడా ఏవి పోయాయి అనుకోడు. కనుక ఒకే విధమైనటువంటి తృప్తితోటి
ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఒకే రకమైనటువంటి సమత్వ స్థితిలో ఉంటారు ఈ యొక్క జీవన్ముక్తులు. దేవతల ఉద్యానవనముగు నందనవనమునందు ఆసక్తి ఉండదు వారికి. మరియు సూర్యుని వలె నియతి అంటే శాస్త్ర మర్యాద ఎన్నటికీ విడనాడకయే ఉంటారు. ఇదొక గొప్ప విషయం అండి. ఎవరో గొప్పవారు జ్ఞానులైపోయాము, మే మేధావులమైపోయాము కనుక మాకు ఇవేం అవసరం లేదు, అక్కర్లేదు అనుకుంటాం. కానీ యథార్థముగా జ్ఞానతత్వాన్ని పొందిన వారు ఎలా ఉంటారో అలనాడే వశిష్ఠుల వారు వచించారు. ఎలా ఉంటారంటే వారికి ఏది నశించినా ఖేదాన్ని పొందరు. ఉన్నా అలానే ఉంటారు, లేకపోయినా అలానే ఉంటారు. దేవతల ఉద్యానవనమైనటువంటి నందనవనమునందు కూడా ఆసక్తి లేకుండా ఉంటారు అంటే, అంత నందనవనం అనేది చాలా భోగభాగ్యానికి సూచనది. ఇదేమన్నా నందనవనమా అని అడుగుతారు. అంటే ఎన్నో రకాలైన సుఖాల్ని, భోగాల్ని ఇచ్చేటువంటి ప్రదేశం. కానీ అటువంటి దాని యందు అన్నింటికంటే ఉత్తమం చెప్పాలి గనక దేవతలకు చెప్పారు. నందనవనం గురించి చెప్పారు. అంటే ఏ రకమైన భోగలాలసత్వము లేనివారు. ఏ యొక్క సుఖాన్ని, భోగాన్ని కోరని వారు. అది కావాలని వాంఛించని వారు. వీరే జీవన్ముక్తులు. అవి ఉన్నా అంటే అవి లేకపోయినా అవన్నీ ఉండగా పొందే ఆనందం ఏదో ఆనందాన్ని పొందుతూనే ఉంటారు. తృప్తిగానే ఉంటారు. వాటి వల్ల ప్రత్యేకంగా వారికొచ్చే ప్రత్యేక ఆనందం ఏముండదు. ప్రత్యేక భోగం ఏముండదు. సహజంగానే వారు ఆనందమయులై ఉంటారు. ఇది జీవన్ముక్తుల లక్షణం. మరియు ఇంకెలా ఉంటారండి అంటే, ఇలా ఉంటారు కదా అని వాళ్ళు నియమ నిబంధన లేకుండా ఉండరు. సూర్యుని వలె అని చెప్పారిక్కడ. ఎందుకంటే నియమాన్ని పాటించవలసొచ్చినప్పుడు సూర్యుడిని మొట్టమొదట చెప్పుకోవాలన్నారు. ఎందుకు అంటే, ఈ రోజుకి 6 గంటలకి సూర్యోదయం అండి అని నిర్ణయమైంది పంచాంగములో. గణించి రాయబడింది. సరిగ్గా 6 గంటలకు అక్కడొచ్చి ఆయన ప్రత్యక్షమవుతారు. ఈరోజు గ్రహణమండి అంటే అదే రోజుకి ఆ గ్రహణం ఏర్పడుతుంది. ఇదంతా గొప్ప సిద్ధాంతం అండి. ఎన్ని నిమిషాలకి సూర్యోదయం అంటే అన్ని నిమిషాలకి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు సూర్యాస్తమయమైంటే అప్పుడే ఆయన అస్తమయమవుతారు. అంటే ఏ కాలములో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తాడు. అందుకే నియమాన్ని పాటించే వాళ్ళలో చెప్పవలసొస్తే మొట్టమొదటిగా సూర్యుడిని చెప్పాలి. నాకేం పని మీరు పెట్టిన సమయానికి నేనొచ్చి నిలబడడం ఏమిటి అని అనుకోడాయన. యథావిధి తన యొక్క డ్యూటీ, తన పని తాను చేసి చూపిస్తాడు. కనుక జ్ఞాని కూడా అలానే ఉంటాడండి. జీవన్ముక్తత్వాన్ని పొందిన తత్వజ్ఞాని కూడా ఏనాడు నియమాల్ని అతిక్రమించడు. ఇది నాకేం పనిని ప్రశ్నించకూడదు. తన ఏదైతే పాత్రతో ఉన్నాడో, ఆ పాత్రకి అనుగుణంగా ఏ ధర్మాన్నైతే పాటించాలో, ఏ నిమిషానికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఉండాలి. అలా ఉండే తత్వాన్ని అలవర్చుకుంటాడు తత్వజ్ఞుడైనటువంటి వాడు. కావున సూర్యుని వలె శాస్త్ర మర్యాద ఎన్నటికిని కూడా విడనాడకయే ఉంటాడు. శాస్త్రానుగుణంగా మనకి ఏమేమి చెప్పబడిందో వాటిని ఆచరిస్తూనే ఉంటాడు. ఆచరించవలసిన అవసరం లేదు కదా! అంతా ఉన్నది ఒకటే కదా! మళ్ళీ ఇది ఆచరించడం ఎందుకు? దీన్నిలా చెప్పడం ఎందుకు? దీన్నిలా ఆచరించడం ఎందుకు? అని ప్రశ్నలు వికట ప్రశ్నలు వెయ్యడు. లోకానుగుణంగా లోక మర్యాదని పాటిస్తూ ఉంటాడు. ఇదెందుకంటే లోక కళ్యాణార్థం తనకు అవసరం లేకపోయినా ఎంతో మంది సాధుజనులకు కానీ, సాధకులకు కానీ అవసరమైన రీతిగానే వర్తిస్తాడండి. ఇది మహానుభావుల యొక్క లక్షణం. ఇవాళ గురూజీలు, స్వామీజీలు అని చెప్తున్న మహానుభావులున్నారు. వారికి అవసరమా అండి అవన్నీ చేయటం? అంత కష్టపడి అన్ని రకాలుగా అందరిని సమీకరణ చేసి వారిని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వారితో సామూహికంగా అనేక విధాలుగా ఏర్పాటు చేసి ఇవన్నీ చేయటము ఎంతో కష్టతరమైన పని. ఎవరికి వాళ్ళ మీద మనకెందుకని వదిలేసామనుకోండి. అప్పుడు లోకం ఏమైపోతుంది? మరి ఎందుకు వాళ్ళు వదలడం లేదు? వారి వరకు వారు చూసుకోవచ్చు కదా! అంటే అదే మహనీయుల యొక్క లక్షణం అండి.
తత్వం తెలిసినటువంటి తత్వజ్ఞానుల యొక్క లక్షణం అలానే ఉంటుంది. జ్ఞానం కలిగినటువంటి వారి లక్షణం. ఎప్పుడు తమ వరకు మాత్రమే ఏనాడు కూడా వాళ్ళు ప్రశ్నించుకోరు. తమ వరకు మాత్రమే చూసుకోరు. ఈ విధంగానే లోక కళ్యాణార్థం ఉపయోగపడుతూ ఉంటారు ఈ జీవన్ముక్తులైనటువంటి తత్వజ్ఞులు. ఈ జీవన్ముక్తులకు మహాత్ములు ఇచ్ఛారహితులై ప్రాప్తించిన వ్యవహారమును ఆచరించుచు విజ్ఞానమున అనే సారథి కలిగి స్వస్థ చిత్తులై దేహమనే రథమును అధిరోహించి ప్రపంచమున విహరిస్తూ ఉంటారు. ఏమని ఎందుకని విహరిస్తూ ఉంటారన్నారంటే జీవన్ముక్తులైన మహాత్ములకి ఇచ్ఛారహితులు, ప్రత్యేకమైన వాంఛలు ఏమీ ఉండవు. కావున ప్రాప్తించిన వ్యవహారములను ఆచరిస్తూ ఉంటారు. కావున ఏదైతే ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తించిన దాన్ని ప్రాప్తించినట్లుగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు. తదుపరి ఏమిటనే ప్రశ్న లేదు. వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా లేదు. ఇప్పుడు ఎందుకు రావాలి అని దాని పట్ల ద్వేషం కూడా ఉండదు. ఏది వచ్చినా సమచిత్తం కలిగి దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు. కావున అలా ఆచరిస్తూ విజ్ఞానం అనేటువంటి సారథి కలిగి, కనుక ఈ విజ్ఞానం అనేటువంటి ఎందుకు ఇలా ఆచరించగలుగుతున్నారు వారు అంటే వారిలో ఉండే జ్ఞానమే వారిని నడిపిస్తుంది. ఏ యొక్క రథానికైనా నడిపేది ఏమిటి? సారథి. ఈ సారథి ఎవరు? ఈ జీవన్ముక్తుడికి అంటే విజ్ఞానము. ఈ జ్ఞానమే వారిని ఆ విధంగా నడిపిస్తుంది. ఏది సంకటమని చూడరు, క్లేశమని చూడరు, ఇది దుఃఖమని చూడరు. ఏది ఇప్పుడు ఒక క్రియ ఆచరించవలసి వస్తే అది చాలా కష్టతరము, క్లిష్టం. కానీ అది ఆచరణకు వచ్చింది, ఇప్పుడు చెయ్యాలి, తప్పదు. కానీ సామాన్యుడికైతే అది క్లిష్టం అనే భావన వస్తుంది, కష్టం అనే భావన వస్తుంది. కానీ ఈ తత్వం కలిగిన వాడి తత్వజ్ఞుడికైతే అది కష్టమా, ఇంకొకటి అనే ప్రశ్నే లేదు. ఆ సమయానికి అది వచ్చింది కనుక అది ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు. ఇదే తత్వజ్ఞుడి యొక్క లక్షణం. ఇంతకీ కష్టమా కాదా అనే భావన ఎవరిది? మనస్సుది. మనసు దాన్ని కష్టంగా చూపిస్తే కష్టమే, కాదనుకుంటే కాదు. ఇది మనం నిర్ణయించుకునే విధానంలో ఉంటుంది, మనం తీసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. ఇదే జ్ఞానం. కావున ఈ జ్ఞానముతోటే ఆ మనసుకు విజ్ఞానం ఉంటుంది కనుక దాన్ని సారథిగా చేసుకుని ముందుకు నడిచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? ముందుకు నడుస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, కర్మాచరణ విడిచిపెట్టరు. ఇంకా చెప్పాలంటే సామాన్యుడి కంటే కూడా పలు విధాల ధర్మనిష్ఠుడై ఉంటాడు. ఏనాడు కూడా తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటాడు. ధర్మానుష్ఠానంలో మొట్టమొదటి స్థానం ఎవరిదండి అంటే వివేకం కలిగిన వాడిది, తత్వజ్ఞానిది. కనుక ఆ విధంగా ఉంటాడు. కానీ వాడెక్కడుంటాడు? ఈ పరుగులు పెడుతున్నాడు కదా అని చెప్పేసి వాడు రకరకాలైనటువంటి నానా రకాల గందరగోళాల్లో పడిపోడండి. వ్యవహారంలో ఉన్నాడు కదా, వ్యవహారం చేస్తున్నాడు కదా, అన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు కదా, వాడు గందరగోళంలో పడిపోతాడేమో అనుకునేది. పడడండి. ఇదే తత్వజ్ఞుడి గొప్పతనం. లోపల ఎప్పుడు వాడు స్వస్థ చిత్తుడయ్యే ఉంటాడు, తనలో తానే ఉంటాడు. ఆత్మస్థితి కనుక ఎప్పుడు ఆ ప్రశాంతత తనని వీడదు. ఆ ప్రశాంతతలో ఉండే క్రియాచరణ చేస్తాడు. ఆ ప్రశాంతతే పరిసరాల్లో కూడా ఉంటుంది, తన చుట్టూ వారి మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కావున ఆ విధంగా స్వస్థ చిత్తుడై ఉంటాడు. అలా ఉండి ఈ దేహం అనే రథమును అధిరోహించి విజ్ఞానం అనే సారథి ఉంటాడు ముందు, ఈ స్వస్థ చిత్తుతో ఉంటాడు. ఈ దేహం అనేటువంటి ఒక రథాన్ని అధిరోహించుంటాడు. ఇది ఒక రథం అంటే ఈ రథాన్ని అధిరోహించి ప్రపంచంలో వాడు ఏం చేస్తాడు? పరుగులు పెట్టడండి. మనం పరుగులు పెడతాం, రకరకాల క్లేశాలు పడతాం, ఆయాసపడతాం, ప్రయాసపడతాం, చిన్న చిన్న పనులనే చాలా పెద్ద పెద్ద పనులుగా చూస్తాం. ఎవరు చూస్తున్నారు అంటే మనసే చూస్తుందిలా, చూసి క్లేశాన్ని పొందుతాం. కానీ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? ఈ స్వస్థ చిత్తంతో ఉంటాడు కనుక లోకములో ఎప్పుడు కూడా విహరిస్తూనే ఉంటాడు. విహరిస్తూ ఉంటాడని ఎందుకు చెప్పారంటే విహారము అంటే అది ఏంటి అంటే సుఖంగా సాగే నడకను.
హాయిగా ఉంటుంది. విహారయాత్రకు వెళతారండి. ఎందుకు వెళ్తారు? అంటే వినోదం చూడ్డానికి వెళతారు. వినోదాన్ని తిలకించినప్పుడు నీకేమొస్తుంది? ఆనందమే వస్తుంది. ఆ ఆనందం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతూ ఉంటారు. కానీ జీవన్ముక్తుడు ఈ లోకమునే ఒక విహార స్థలంలా చూస్తాడు. ఎక్కడికి పోనవసరం లేదు. తానున్న చోటుని విహారయాత్రగా చేసుకుంటాడు. కనుక విహరిస్తూ ఉంటాడు. దేనితోటి కలవడు. స్వస్థచిత్తుడే ఉంటాడు. మనసులో చాలా ప్రశాంతంగా ఉంటాడు. హాయిగా ఉంటాడు. వ్యవహారం చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. ఎప్పుడూ ఈ లోక విషయాలన్నీ కూడా వాడికి ఆనందాన్నిస్తాయి తప్ప దుఃఖాన్నివ్వు, క్లేశాన్నివ్వు, బాధని కలిగించవు, ప్రయాసని కలిగించవు. ఇంత కర్మాచరణ చేసేసానని చెప్పేసి అతను ఎప్పుడు ప్రయాసపడిపోడు. చాలా తేలిగ్గా తీసుకుంటాడు. వీడే తత్వజ్ఞాని అయినటువంటి జీవన్ముక్తుడు. కనుక ఈ యొక్క సాధనా క్రమంలో మనం అలవర్చుకోవాల్సింది ఇదే. ఇది ఎన్ని మార్లు మనం చెప్పుకున్నా వచ్చేది కాదు. ప్రయత్నంతోటి ఆచరణలో తెచ్చుకుంటే వస్తుంది. ప్రయత్నం అనేది ఎవరికి వాళ్ళు స్వప్రయత్నంతోటి సాధించాలి. కావున ఈ యొక్క రథాన్ని అధిరోహించి స్వస్థచిత్తుడి దేహం అనేది కొద్ది ఒక రథంగా తీసుకుంటాడు. ఇంకా దానికి ఏమాత్రం ప్రయాసం ఉండదు. కనుక అధిరోహించి ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటాడు. వినోదాన్ని చూసినట్టు చూస్తాడు. ప్రతి చర్యని కూడా. కావున ఓ రామచంద్ర, ప్రత్యక్షమగు ఆత్మదృష్టిని అవలంబించి అభిమానమాశ్చర్యములు లేనివాడవై ఈ భూతలమున విహరించుము. అట్టిచో పరమసిద్ధిని తప్పక పొందగలవు అన్నారు. కావున ఓ రామ, ప్రత్యక్షమైన పరోక్షం వద్దండి. పరోక్షం అనేది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో మనకి తెలియదు. వారి ద్వారా వీరి ద్వారా విన్నదాన్ని ఎప్పుడూ అనుభవించవచ్చులే అని వాయిదా వేస్తాను చూడండి, అది పరోక్షం. అది మనకి ఎప్పుడు సాధ్యమవుతుందో, అసలు అవుతుందో అవదో కూడా తెలియదు. కానీ పరోక్షానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అది నీ చేతిలోనే ఉంది. నీ ప్రత్యక్ష దృష్టి అన్నట్టుగా ఉన్నదాన్ని ఎప్పుడో చూద్దాంలే అని వాయిదా వేస్తే ఏమనుకోవాలి వాడిని? నీ ఎదురుగా ఉన్నదాన్ని కూడా చూడడానికి ఇష్టపడకుండా, చూడడానికి బద్ధకం వేసి, దాన్ని పక్కకు నెట్టి, తర్వాత చూద్దాంలే అంటే, ఇంక మనకంటే సోమరితనం ఇంకెవరికుంటుంది చెప్పండి? ఎందుకంటే, ఆత్మస్థితి అనేది ప్రత్యక్షమండి. పరోక్షం కాదు. నువ్వు సరైన అవగాహనకొచ్చి ప్రయత్నం చేస్తే, ఆత్మస్థితి అనేది ప్రత్యక్షంగా ఇప్పుడే, ఇక్కడే, ఈ నిమిషాన్నే నువ్వు అనుభవించొచ్చు. ఇంత ప్రత్యక్షంగా అవలంబించవలసిన దాన్ని మనము జన్మ జన్మలకు వాయిదా వేస్తున్నాం. కావున ఇక్కడ అదే ఖండించి వశిష్ఠుల వారు ప్రత్యక్షమైన ఆత్మదృష్టిని అవలంబించు అని చెప్పారు. అంటే ఇప్పుడే నువ్వు ఆ దృష్టిని తెచ్చుకో. ఆత్మస్థితిలో ఉండు. కావున ఆ విధంగా ఉండి అభిమాన మాత్సర్యములు లేనివాడవై, ప్రత్యేకంగా దేహాభిమానం ఉండకూడదు. అలాగే దేహ సంబంధమైన వాటి పట్ల అభిమానము లేనివాడివి. ఎప్పుడైతే ఈ అభిమానము లేదో మాత్సర్యం కూడా ఉంది. అసూయ. ఈ రెండిటిని కూడా అధిగమించిన వాడే రాగద్వేషాలు లేనివాడై ఉంటాడు. ఈ రాగద్వేషాలకు అతీతుడువై ఈ భూతలములో విహరించు. ఇలా ఉండగలిగితే ఈ భూతలములో వ్యవహారమంతా కూడా విహారమే అవుతుంది. అట్టిచో పరమసిద్ధిని తప్పక పొందగలవు. ఇలా ఉండగలిగితే తప్పకుండా సిద్ధి లభిస్తుంది అని చెబుతూ, పాపరహితుడవైనటువంటి ఓ రామచంద్ర, స్వస్థ చిత్తుడవై ఇచ్చలన్నిటినీ కూడా విడిచిపెట్టి త్యజించి వేచి విషయములను దర్శించే కోరికను పారద్రోలి అంతఃకరణమున పరమశాంతిని గ్రహించి లోకమున విహరింపుము. ఇంక ఎలా ఉండాలో చెప్తున్నారు. ఎప్పుడూ స్వస్థానములో ఉండు. ఇచ్చలన్నిటిని కూడా పక్కకు నెట్టు. ఏది వచ్చినా దాన్ని క్షేమంగా, అంటే ఏది వస్తే దాన్ని తీసుకో. ప్రత్యేకంగా దేన్ని కోరకు, దేన్ని కూడా ద్వేషించకొద్దు. కావున త్యజించి వేసి విషయములను దర్శించే కోరికను విడిచిపెట్టి అన్నారు ఇక్కడ. విషయాన్ని ప్రత్యేకంగా అనుభవించాలి, ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఉందనుకోండి, తప్పకుండా వాటి వైపే వెళ్ళిపోతుంది. మన మనసుకి ఆ కోరిక లేదనుకోండి, విషయాలు మన దగ్గరికి రావండి. విషయాలు వస్తున్నాయి అంటే అర్థం ఏమిటి అంటే, మన మనసుకి ఆ ఇచ్చుంది, కోరిక ఉంది.
ఏదైనా సరే. అనేక విషయాలు ఎందుకు చేరతాయండి అంటే, మనకున్న అభిలాషను బట్టి. మన అభిలాష ఎట్టిదో, మనకి చేరువయ్యేవి కూడా అట్టివే చేరువవుతాయి. కావున ఈ విధంగా విషయాన్ని దర్శించేటువంటి కోరికని పారద్రోలి, అంతఃకరణ పరమ శాంతిని గ్రహించి, లోకములో విహరింపుము. లోపల పరమశాంతిగా ఉంటూ, విహారంగా ఈ యొక్క లోక వ్యవహారం చెయ్యి అని చెబుతూ, వర్షాది ఋతువులందు పెక్కు దోమలు ఉత్పన్నములై నశించినట్లు, ఈ విధ జగత్తును కూడా ప్రాణులు కూడా ఉత్పన్నములై విలయమును పొందుతూ ఉంటాయి. ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. వర్షాకాలం వచ్చేటప్పటికి ఎన్నో సూక్ష్మజీవులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎంత వేగంగా అవన్నీ ఉత్పన్నమవుతాయో, అంత వేగంగా కూడా నశిస్తాయవి. ప్రతి ప్రాణికి కూడా కొంత ఆయుర్దాయం ఉంటుంది. జీవన పరిమాణం కొంత కొంత హెచ్చుతగ్గుల్లో ఉంటుంది. కనుక ఈ సూక్ష్మజీవులన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి, మళ్ళీ నశిస్తూ ఉంటాయి. అవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయో, అదే విధంగా ఈ సమస్తమైన వివిధ జగత్తులు, ప్రాణులు అందరూ కూడా ఏ రకంగానో ఒక రకంగా ఆ దోమలు, సూక్ష్మజీవులు, చీమలు ఒక జీవనం ఎటువంటిదో చెప్పాలంటే, ఈ యొక్క జగత్తుల యొక్క స్థితి కానీ, ఆ జగత్తుల్లో గొప్పవారు అనుకునే ప్రాణులుగా ఉండేటువంటి మనుషులుగా ఉండేటువంటి వారి స్థితి గాని ఇంతే క్రమంలో జరుగుతుంది. ఉత్పన్నమవుతాయి, నశిస్తాయి. కానీ దోమల్లాగా, చీమల్లాగా ఆయా ప్రాణులు పుట్టిపోతున్నాయి కదా అన్నట్టుగానే అయిపోయిందనుకోండి జీవనం. వాటికి మనకి వ్యత్యాసమేముంది? మానవ జన్మకే రావాలి అనుకునే కాంక్ష ఎందుకింకా? ఏ జన్మకు వెళ్ళి ఇవన్నీ ఉంటాయి. మానవుడుగా మనం అనుభవించే సుఖాలు, భోగాలు, రకరకాల అవస్థలు అన్నీ వీటి కోసమే అయితే మానవ జన్మ అవసరం లేదండి. ఇతరత్ర క్రిమికీటకాదులు, సూక్ష్మ జీవులు, రకరకాల జంతువులు, అనేక జన్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ కూడా మానవుడుగా అనుభవించేటువంటి తుచ్చమైనటువంటి విధానములో అనుభవించేటువంటి కోరికలు, వాటి ఫలాలు, జీవన వ్యవహారాలు అన్నీ ఉన్నాయండి. ఎందులో గొప్పవాడండి మనిషి? ఎందుకంటే అన్ని ప్రాణులు కూడా పుడుతున్నాయి. అలాగే మనిషి పుట్టాడు. తదుపరి వారు శ్వాస తీసుకుంటున్నారు. అలాగే అన్ని జీవులు తీసుకుంటున్నాయి. తర్వాత వారి కొంత వయసు వచ్చేటప్పటికి ఆహార సముపార్జన, పుడుతూనే ఏడుస్తున్నాం. అన్ని ప్రాణులు చేస్తున్నాయి. ఆహారం కొరకే కదా ఎవడేడ్చినా. కనుక అన్ని ప్రాణులు వాటి కోసం విలవిల్లాడుతున్నాయి. ఆహారాన్ని కూడగట్టుకుంటున్నాం, సముపార్జించుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. కానీ అన్ని ప్రాణులకి అవసరాలు తీరిపోతే అక్కడితో ఊరుకుంటాయండి. కానీ ఒక మనిషి ఉన్నాడు చూడండి, అవసరం తీరిపోయినా అదే ప్రయత్నంలో ఉంటాడండి. మనిషికి ఇతర జీవకోటికి తేడా ఏంటంటే ఇక్కడ ఉందండి. వాస్తవానికి మనిషి ఇతర ప్రాణికోట్ల కంటే ఉత్తముడు. కానీ మనకి తృప్తి లేకపోవడం వల్ల ఇతర ప్రాణికోట్ల కంటే కూడా అధమత్వాన్ని పొందుతున్నామేమో అనిపిస్తుందండి ఒక్కొక్క మారు. ఎందుకంటే అవన్నీ కూడా ఆహారం కావాలి, ఆకలేస్తుంది. అవి తింటాయి, అక్కడ సరిపెట్టుకుంటాయి, కూడగట్టుకో. కానీ మానవుడు మాత్రం అలా ఊరుకోడండి. ఇంకా ఇంకా ఎంత అంటే ఈ ఆశకి, ఈ తృప్తికి తృప్తి లేదింకా. ఆశకి అదుపు లేదు. కనుక కూడగడుతూనే ఉంటాం, పోగు చేస్తూనే ఉంటాం. అవసరాలకు మించి 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 పోగు చేస్తాం. అన్ని విధాల ఆహారమే కాదండి, ఏ వస్తువైనా, ఏ విషయంలో అయినా ఇదే వర్తింపజేసుకుంటూ ఉంటాం. దీనికి అదుపంటూ లేదు. ఎప్పుడండి దీనికి నిలుపుదల అంటే ఎప్పటికీ కాదు. మనసుకి సరైన వివేకం మేలుకోనంత వరకు ఇది ఇలానే జరుగుతుంది. సరే, ఇతరత్ర భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. ఈ ధన సముపార్జన ఇవన్నీ ఎందుకండి అంటే సౌఖ్యాలు అనిపించడానికి, సుఖాలు అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి అనుకుంటున్నాం. కానీ ఈ భోగాలు ఇవన్నీ అనుభవించడం వల్ల మానవుడిగా మనకి ఎప్పటికైనా తృప్తి కలుగుతుందా అంటే, ఇప్పుడున్న సౌఖ్యం ఉంది, బానే ఉంది. ఇప్పట్లో మనకి ఒక చిన్న ఇల్లు ఉంది, పాకుంది, కొంచెం ఇల్లు కట్టడం బాగుంది, ఇంతకు ముందు మీద బాగున్నాం అనుకుంటాం. కానీ ఆ తృప్తి అక్కడితో ఆగదండి. ఇంకొకటి, ఇంకొకటి అలానే ప్రతి విషయంలోనూ మనము ఇంకా ఇంకా కోరుతూనే ఉంటాం. ఎప్పటికీ ఆగదిది. అదే విధంగా అన్ని రకాల విధానాలను కూడా మానవుడుగా
మనము అనుభవించేటువంటి సుఖాలు, భోగాలు అన్నీ ఇతర ప్రాణికోట్లు కూడా అనుభవిస్తున్నాయి. మనం అనుకున్నట్టుగా ఒక ఇల్లు కట్టుకొని బావుందని ఎలా అనుకుంటామో, ఒక పక్షి ఒక గూడు కట్టుకుని, ఆహా! నా ఇల్లు ఎంత బావుందని, ఒక పెద్ద భవంతి కట్టుకున్నవాడు ఎంత ఆనందపడతాడో, ఆ పక్షి ఆ గూడు కట్టుకొని అంతే ఆనందం. ఇక్కడ కావలసింది ఆనందం కదా! నువ్వు కట్టింది ఏమిటనేది ప్రశ్న కాదు. కనుక ఆ ఆనందం ఇద్దరికీ సమానమే. ఆ పక్షికి, ఈ మనిషికి సమానమే. అలానే అన్ని విషయాల్లో కూడా అంతే. అంటే మనం అనుభవించే సుఖాలు, భోగాలు, ఆనందాలు అట్టి ప్రాణికోట్లు అనిపిస్తున్నాయి. అన్నీ పొందుతున్నాయి. అలాగే సంతానయోగ్యం కలిగి ఉన్నాడు. మరి ఇతర ప్రాణికోట్లన్నీ సంతానాన్ని పొందట్లేదా? అవి పొందుతున్నాయి. ఆ మైథునము, ఇతరత్రా భోగాలు, భాగ్యాలు అన్నీ పొందుతున్నాయి. కనుక ఏ విషయంలో గొప్పవాడండి మనిషి అంటే, ఇది ఇక్కడ గమనించుకోవాలి. ఇతరత్ర అన్ని ప్రాణికోట్ల కంటే మనం కొద్దిగా అయిన ఉత్తమమైన వివేకం లేకపోతే, ఆ మానవ జన్మ నిరర్థకమండి. కావున తత్వం తెలిసిన వాడు ఇది గ్రహించుకుని వాటి కోసమే వెంపర్లాడకుండా, వీటి కోసమే అయితే మళ్ళీ మానవ జన్మని కోరుకోవడం ఎందుకు? వచ్చిన ఈ జన్మకి ఇలానే ఉండాలనుకోవడం ఎందుకు? ఏ జన్మకెళ్ళినా పర్వాలేదు. ఇవన్నీ వస్తాయి. కావున వీటన్నింటికంటే గొప్పదైన ఉత్తమమైన తత్వం ఏదో దాన్ని అందుకునేటువంటి యోగ్యత కలిగిన జన్మ ఇది. వివేకాన్ని మేల్కొలుపుకోగలిగే జన్మ ఇది. దీన్ని మనము చేతికి అంది వచ్చినా వదిలిపెట్టేసాం అనుకోండి. దీన్ని ఉపయోగించుకోలేదనుకోండి, వ్యర్థంగా వాడుకున్నాం అనుకోండి. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఎవరికి వాళ్ళమే. ఎవరి ఆత్మని వాళ్ళమే అణగతొక్కుకుంటున్నాం. కావున అవన్నీ ఎలా అయితే పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయో, మానవులుగా ఉన్నవాళ్ళు అదే రకంగా ఉన్నారు. ప్రాణికోట్లన్నీ అలానే ఉన్నాయి. ఈ జగత్తులన్నీ అలా ఉన్నాయి. కనుక ఉత్పన్నమవడం, నాశనం అవ్వడం ఒకటే విధిగా ఉంటే, దానికోసం ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పుడతాం, ఎప్పుడైనా పోతాం. ఏ జన్మలోకైనా రావచ్చు, ఏ జన్మలైనా వదలొచ్చు. కానీ వీటన్నింటికంటే అతీతమైన స్థితిలోకి వెళ్ళాలి అనేది గ్రహించాలి ఈ జన్మకి. కావున తమ తమ శరీరముల యొక్క ఉత్పత్తి వినాశనములందు దీపములకును బ్రహ్మదేవులకును కాలాదిత్యత ఒకటి తప్ప మరి ఏ భేదము లేదు అన్నారు. అనగా దీప శరీరము శీఘ్రముగా నశించు, బ్రహ్మదేవుని శరీరము పరార్ధాంతము నశించును. ఇంతే భేదం. కావున ఇంతకీ ఇక్కడ గ్రహించుకోవాలి. ఆయుష్లో మనం గమనిస్తే దీపపు పురుగులు, దీపం దగ్గర ఉండేటువంటి చిన్ని చిన్ని పురుగులు కూడా పుడతాయి, మళ్ళీ నశించిపోతాయి. కానీ బ్రహ్మదేవుడు కూడా దాంతో సమానమై ఉన్నారు. ఎందుకంటే దానికి నాశనం ఉంది, బ్రహ్మదేవుడికి నాశనం ఉంది. కాకపోతే వ్యత్యాసం ఎలా అంటే అవి కొన్ని క్షణాల్లోనో కొన్ని నిమిషాల్లోనో నాశనం అవుతాయి. కానీ బ్రహ్మదేవుడి ఆయుష్ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎంత ఎక్కువ ఉన్నా 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి, 1000 మహాయుగాలు గడిస్తే ఒక పగలు. బ్రహ్మదేవుడి వారికి ఒక రోజు గడవాలంటే 2000 మహాయుగాలు. ఒక మహాయుగానికి 4 యుగాలు కలిపితే గాని ఒక మహాయుగం అవదు. ఇలా లెక్కించి గణించారు. మొత్తానికి అయితే ఎన్ని మహాయుగాలు గడిచినా, ఇటువంటి ఎన్ని రాత్రి పగలు గడిచినా, ఏదో ఒక రోజున బ్రహ్మదేవుల వారికి కూడా 120 సంవత్సరాలు నిండిన వెంటనే ఆయుష్ తీరుతుంది. ఏదో ఒక రోజున ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. మొత్తానికి బ్రహ్మదేవుడికి కూడా ఆయుష్ ఉంది. బ్రహ్మదేవుడికి కూడా దేహత్యాగం ఉంది. కావున వ్యత్యాసం వల్ల కాల పరిమాణములో తేడా తప్ప ఇవన్నీ పుడుతున్నాయి, గిడుతున్నాయి, మళ్ళీ కొత్తగా వస్తున్నాయి, నశిస్తున్నాయి. ఈ వ్యవధిలోనే ఎవరైనా తెలుసుకుని గ్రహించుకోగలిగితే బ్రహ్మదేవుడి యొక్క పదవిని కూడా కోరడు. అవన్నీ కూడా ఇంకంతకంటే ఏవేవో ఇతరితర పదవులు కావాలని, ఎందుకంటే ఈ ఇలలో బట్టి చూస్తే బ్రహ్మదేవుని పదవి చాలా గొప్పది. ఈ భూతలం మీద ఉండే పదవుల కంటే కూడా బ్రహ్మదేవుడి పదవి గొప్పది. ఈ భూతలములో మనం కోరుకుంటూ ఉంటాం. ఏవో ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, అది కావాలి, ఇది కావాలని. వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటాం, వెంపర్లాడుతూ ఉంటాం.
కానీ అనంతమైన విశాల కాల పరిమాణములో బ్రహ్మదేవుడంతటి వాడి కాలము కూడా చాలా తక్కువ. ఏదో ఒక రోజున బ్రహ్మదేవుల వారికి కూడా తప్పకుండా దేహత్యాగం ఉంది. మళ్ళీ వేరే బ్రహ్మదేవుడు వస్తాడు. అటువంటి వాటికే వినాశనం తప్పనప్పుడు మనము భూతలం మీద అనుకునే ఈ భోగాలు, ఈ పదవులు, ఇప్పుడుండేటువంటి అవస్థలు ఎంతవరకు స్థిరము, ఎంతవరకు నిత్యము అనేది ప్రశ్నించుకోవాలి. వీటిని పట్టుకుని ఇదేదో ఎప్పుడు ఇలానే ఉంటుంది, చాలా కాలం మనం ఇలానే ఉండిపోతాం అన్నట్టుగా ఊగిపోతూ ఉంటాం. కానీ ఇవి చాలా స్వల్పములు, అల్పములు. కన్ను మూసి కన్ను తెరచు లోపల అటు తిట్టయిపోతూ ఉంటుంది. ఎన్నెన్నో చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం. అన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, మన చుట్టూ జరుగుతుంది. ఏదో ఒక రోజున మనము అందులో భాగస్వాములమే, ఈ దేహం కూడా అనేది గమనించి దీని పట్ల అహంకారం ఎవరికైతే లేకుండా ఉంటుందో, ఇది చాలా స్వల్పం, అల్పమని గుర్తించి దీని విధానములో కాకుండా అన్నింటికంటే మూలమైనటువంటి, ఎన్నటికీ నాశనము లేనటువంటి, ఈ అన్నిటికీ శక్తి ప్రదాయనైనటువంటి ఆత్మయందు ఎవరైతే నిష్ట కలిగి ఉంటారో అది వారి యొక్క గొప్ప స్థితిని తెలియజేసేది. కనుక ఆత్మజ్ఞుడే అన్నింటికంటే గొప్పవాడని చెప్పడానికి కారణం. ఇందులో ఎన్ని ఉన్నా, ఎన్ని కలిగినా, బ్రహ్మదేవుడు అంతటి వారి పదవి కలిగినా కూడా ఆత్మస్థితి ముందు చాలా చిన్నది, లెక్కలోకి రానిది అనేది గమనించాలండి. అది గమనించుకుని మనం ఉన్న ఈ స్థితులు ఎంత గొప్పవో అర్థం చేసుకుని వీటి పట్ల అహంకారాన్ని వదిలి వీటన్నింటికి కూడా ఆధారమైనది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ ప్రపంచం ఎన్నటికీ సత్యము కాదు. ఏలయనగా సర్వశక్తిమంతుడకు పరమాత్మయందు ప్రపంచ స్వభావం అనేది లేనే లేదు. కనుక ఇది సత్యము కాదు. ఇది సత్యం కాదన్నప్పుడు ఇందులో జరుగుతున్న విశేషాలు ఏమీ లేవు. ఇందులో జగత్క్రియలన్నీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి తప్ప యథార్థానికి వాటికి ఉనికే లేదు. అటువంటి ఉనికి లేనటువంటి ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లోనే మనం రమిస్తూ ఉన్నాం, వాటిల్లోనే పడి కొట్టుకుంటున్నాం. చెప్పాలంటే అవి నిజమని పరుగులు పెడుతున్నాం. నిరంతరము కూడా మన మనసుకి అదే పనిగా వాటితోటే పని కల్పిస్తున్నాం తప్ప అసలైన సత్యమైన దాని పట్ల ఇంత కూడా దాన్ని నిలిపే ప్రయత్నం చేయటం లేదు. అదే అజ్ఞానం అండి, అదే అనర్థదాయకము. కనుక సర్వశక్తిమంతుడకు పరమాత్మయందు ప్రపంచ స్వభావం అనేది లేనే లేదు, ఉనికే లేదు. ఆ ఉనికే లేనే లేని దాన్నే పట్టుకుని ఉన్నామని మనం ఇప్పుడు మనకున్న సమయం అంతా దేనికోసం కేటాయిస్తున్నామంటే ఆ లేని దాని కొరకి, అసలు ఉత్పన్నము కాని దాని కొరకి. కలలో మాట్లాడుకుని, కలలో ఆనందించి, కలలో తినేసి, కలలో ఉండిపోయి, కలలో అనుభవించేసి అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఇళ్ళ మీదకి వచ్చేటప్పటికి అప్పుడు తిన్నావు కదా అంటే ఇప్పుడు నీ కడుపు నిండుతుందా? కల్లో పంచభక్ష పరిమాణాలు తినేసావు, అన్ని తినేసావు, ఆకలి అయిపోయింది, నిండిపోయింది. కనుక అప్పుడు తిన్నావు కనుక ఇప్పుడు ఏం తినొద్దు అంటే ఎలా అయితే ఊరుకోమో, ఏమంటాము, అప్పుడు తిన్నది ఇప్పుడు ఉండదు కదా, అది కల కదా, అప్పుడు తిన్నదే నాకు ఇందుకు పట్టదు కదా అని ఎలా అయితే సమాధానం చెప్తామో, ఇలాలో ఇప్పుడు మనము ఉన్నది, తిన్నది, అనుభవించింది, కూడగట్టింది ఏదైనా సరే అసలైన నేనైనటువంటి ఆత్మస్థితిలో ఏదో ఒక రోజున దేహాన్ని త్యాగం చేసినప్పుడు ఏది కూడా ఉపయోగం లేనిది అయిపోతుంది. అది గమనించాలి. ఇది ఎంతో మంది పెద్దలు ఏకధాటిగా ఉచ్చరించేటువంటి వాక్యం. ఎన్నో మార్లు వింటున్నాం, కానీ దాన్ని మన లోపలికి తీసుకోలేకపోతున్నాం. అదే మన దురదృష్టం అండి. ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే అది తీసుకునేటువంటి అర్హత, అధికారం వచ్చే వరకు తీసుకోలేం. ఎవరైనప్పటికీ కూడా గ్రహించలేం. దానికి తగిన వైరాగ్య భావాన్ని అందుకోలేం. ఎంత మన ముందు ఎంతమంది పౌరు పెట్టినా ఏమంటారు, చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఏమంటారు, నీ తరమా, నీ నాన్న తరమా అని అడుగుతారంట. ఆ విధంగా ఇంతకీ ఆ శంఖం ఎంత శబ్దం చేసినా
వినగలిగే శక్తి ఎవరికి లేదు? వినేవాడికి లేదు. కనుక అదేదో ఒక ఎముక కొరికేస్తుంది. ఆ చెవిటివాడి ముందు ఆ శంఖం ఊదేవాడు ఏమనుకుంటాడంటే, ఆ శంఖం ఊదేవాడు ఒక గట్టి పదార్థం ఏదో ఉంది. ఒక రాయి లాంటిది. దాన్ని పట్టుకొని కొరుకుతున్నాడు వాడు. కనుక అది కొరకటం నీ వల్ల కాదు అని చెప్తాడు. ఇంతకీ దాని నుంచి వచ్చే శబ్దం మాత్రం వీడికి వినిపించదు. అదేనండి. మహనీయులు పెట్టేటువంటి ఘోష ఏదైతే ఉందో అది మన చెవిన పడటం లేదు. అంత చెవుడుతో ఉన్నాం చెప్పాలంటే. అంత శ్రవణం చేసి కూడా దాన్ని లోపలికి తీసుకోలేకపోతున్నాం. కావున మనం మేల్కొల్పుకోవాలి. మనం ధరించుకోవాలి. కావున కాలమనే కుమ్మరి వానిచే నిర్మింపబడిన ప్రాణులను మృన్మయ పాత్రను ధరించిన కల్పమను చక్రము నిరంతరం అతివేగమున పలుమార్లు పరిభ్రమించుచున్నది. కావున ఏ విధంగా ఈ జగత్తు ఏర్పడుతుంది అంటే, కాలం అనేటువంటి కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడు. ఈ కుండలు తయారు చేయడానికి ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అయితే కాలం అనే కుమ్మరి వానిచే నిర్మించబడింది. ఇంతకీ ఎవరండి ఈ ప్రాణుని నిర్మించింది అంటే కాలం. ఆ కాలం అనే కుమ్మరి వానిచే నిర్మించబడినటువంటి ప్రాణులనేటువంటి మృన్మయ పాత్ర, మట్టి పాత్ర. ఈ దేహము కూడా ఒక మట్టి పాత్రే. కనుక ఆ కాలానుగుణంగా కాలం అనేటువంటి కుమ్మరివానిచే తయారు చేయబడినటువంటి ప్రాణులనేటువంటి ఈ మట్టి పాత్రలు మృన్మయ పాత్రలు ధరించిన కల్పమని చక్రము. వీటన్నిటిని తయారు చేయడం ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అదే కల్పం అనేటువంటి చక్రము నిరంతరము అతివేగమున పలుమార్లు పరిభ్రమిస్తూనే ఉంటుంది. అనేక మార్లు ఈ కల్పాలన్నీ కూడా మారుతూ అంటే ఎన్నో కల్పాల్లో ఎంతో మంది ప్రాణులు ఇలాగ పుట్టి గతించి, అంటే పుట్టడము, జీవించడము, గతించడం. ఇదే విధంగా జీవనం అనేది కనురెప్పపాటులో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఈ కాలం అనేది అనంతం. కనుక అనంత కాలంలో మనం ఎక్కడుంటామంటే అసలు ఎవరమంటే చెప్పడానికి లేదు. మనం ఉండేటువంటి కాలము కానీ, మనం ఉండేటువంటి ఈ యొక్క ప్రదేశం కానీ, ఈ దేశం అనేది కానీ, మన యొక్క స్థితి కానీ ఇక్కడ అసలు లెక్కకు రాదండి. అంత స్వల్పాతి స్వల్పములో పుట్టి పెరిగి గతించేటువంటి స్థితిలో ఉన్నాం. ఇటువంటి జీవులు ఇప్పుడు మన ముందు కూడా ఉన్నాయి. చాలా సూక్ష్మ జీవులు అని చెప్తాం. ఆ సూక్ష్మ జీవులు మనకి ఎప్పుడు పుట్టాయో తెలీదు, ఎప్పుడు జీవించాయో తెలీదు, ఎప్పుడు గతించాయో తెలీదు. కానీ ఆ స్వల్ప కాలంలోనే వాటికి మొత్తం జీవితం అయిపోతుంది. ఒక గంటలోనే పుట్టి పెరిగి పెద్దవయ్యి అన్ని రకాల భావాలు అనుభవించేసి గతించిపోయే ప్రాణులున్నాయటండి. కానీ ఆ గంటలోనే అవి అన్ని అవస్థల్ని చూసేస్తాయి. పుట్టడము, పెరిగాననుకోవడము, కొంత కొన్ని రకాలుగా యవ్వన దశ రావడము, మళ్ళీ సంతానయోగ్యం కలగడము, మళ్ళీ వృద్ధాప్యము, దేహాన్ని త్యాగం చేయడం. మానవుడు అనుకునే మన ముందు అది చాలా చిన్నదనుకుంటాం. అసలు ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు పెరిగాయి, ఎప్పుడు గతించాయి, ఎప్పుడు అవస్థలన్నీ అనుభవించాయి అనుకుంటాం. కానీ అనంతకాల పరిమాణంలో లెక్కిస్తే మనకున్నటువంటి ఆయుష్ని తీసుకుంటే ఇది కూడా ఇంతేనండి. అందుకే భగవంతుని యొక్క తత్వమునకు భూత భవిష్యత్ వర్తమానములు ఏకమై ఉంటాయని చెప్పారు. మనకైతే భూతకాలం ఎప్పుడో గడిచిపోయిన కాలం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న కాలం ఉంటుంది. భవిష్యత్తు ఉంటుంది, ముందు రాబోయే కాలం. ఈ 3 కాలాలు ఉంటాం. మనం ఎప్పుడో ఒకప్పుడు ఉంటాం అంతే. కానీ 3 కాలాలు ఏకకాలంగా నడిచేది ఎక్కడ అంటే భగవంతుని యందు, ఆత్మ యందు. ఇక్కడ ముందు వెనుక ఇప్పుడు అనే భేదము లేనటువంటి స్థితి అది. ఆ యొక్క స్థితి ఏదో అది ఉత్తమోత్తమైన చెప్పాలంటే. కావున లెక్కకు రానటువంటి అసలు అనంతకాల పరిమాణములో గుర్తించటానికి కూడా లేనటువంటి, ఎక్కడున్నానో చెప్పడానికి కూడా లేనటువంటి ఇంత తృణప్రాయంగా ఉండిపోతావా? లేదా వీటన్నింటినీ కూడా తన అనంత గర్భంలో నింపుకుని ఏకత్వంలో చూడగలిగి ఏకకాలంలో దర్శించగలిగేటువంటి ఆత్మతత్వాన్ని అందుకుంటావా అనేది నీ నిర్ణయం మీద ఉంటుంది. ఎవ్వరమైనా నువ్వు ఇలా ఉండాలనుకుంటే ఈ విధంగా అజ్ఞానముతోటి
అంధకారంలోనే ఉండిపోయి ఈ పరిస్థితినే నమ్మి ఈ జగత్తునే సత్యమని నమ్ముకుని ఇందులో ఉండిపోయామనుకోండి అంత తృణప్రాయం. అసలు ఎప్పుడు పుట్టాం, ఎలా ఉన్నాం, ఎప్పుడు గతించాం, అసలు ఏమైంది తెలియనటువంటి స్థితి. కానీ నువ్వు తలుచుకుంటే అదే నువ్వు అంత సూక్ష్మమే, అంత లెక్కకు రాని స్థితిలోనే ఉన్నవాడివి. కానీ నువ్వు ప్రయత్నిస్తే, నువ్వు తలుచుకుంటే, నువ్వు ఏకీభవిస్తే నువ్వు అన్నిటికీ కూడా ఆధారమైన స్థానం ఏదైతే ఉందో ఆ స్థాయిని పొందుకోగలుగుతావు. కానీ ఎలా ఉంటాను అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. చిన్న నీటి బిందువుగా ఉండిపోయి బయట బయట తిరుగాడుతూ నీకెక్కడా కూడా చిరునామా లేకుండా అయిపోతావా? లేదా నీ యొక్క స్వస్థానమైనటువంటి ఆ నీటి బిందువు స్వస్థానమైనటువంటి సముద్రాన్ని చేరి మహాసముద్రంగా ఎప్పటికీ కూడా ఎండిపోనటువంటి జీవత్వం, జీవకళ కలిగినటువంటి సముద్రంగా మారిపోతావా అనేది ఎలా అయితే ప్రశ్నించుకోవాలో ఇక్కడ మనం కూడా అదే ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మనమున్న అజ్ఞానముతో, ఈ అంధకారములో, ఈ దేహాత్మ భావనతోటి, ఈ జీవుడుగా ఈ దేహంతో ఇక్కడే ఇలా ఉండిపోయామనుకోండి, ఈ స్థాయిలోనే ఉన్నామనుకోండి, మనకి గుర్తించడానికి, గుర్తింపబడటానికి ఎక్కడా నిశ్చలత్వం లేనటువంటి, అసలు ఉన్నామా లేదా అని చెప్పడానికి లేనటువంటి స్థాయిలోనే అదృశ్యమైపోతుంది. కానీ అదే విధానములో వివేకాన్ని మేల్కొల్పుకుని మానవ జన్మకు వచ్చాము కనుక అనంతమైనటువంటి ఆ విశ్వాత్మతో ఏకత్వాన్ని అనుభవించగలిగితే నిన్ను నువ్వు స్థిరపరచుకోగలుగుతావు. నీకు మళ్ళీ నాశనము లేనటువంటి స్థాయిలోకి ఏదైతే ఉందో దాన్ని అందుకోగలుగుతాం. కావున ఇది ఎవరి నిర్ణయం అంటే మహాకుశలత్వము కలిగినటువంటి వివేకయుక్తమైనటువంటి బుద్ధితో నిర్ణయించుకోవాలండి. ఆత్మోద్ధరణ విషయం ఇది. కావున ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి అని చెబుతూ ఇక్కడ వశిష్ఠుల వారి హెచ్చరిస్తూ ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయాం స్థితి ప్రకరణే దామవ్యాళ కఠోపాఖ్యానము నామ ద్వితీయోధ్యాయ అని చెప్పి ఈ ఆఖ్యానాన్ని ముగించారు. రేపు దాసూరోపాఖ్యానం అనేది ప్రారంభిస్తారు. అది రేపటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓ